శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ. ఇప్పటి వరకు మనం 45 శ్లోకాలు చదువుకున్నాం. 46వ సర్గ నుండి ప్రారంభం చేద్దాం. తమసా నదీ తీరానికి చేరుకున్న రాముడు సీతతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఓ సీత, లక్ష్మణ, ఇప్పుడు మనం వనవాసములోకి ప్రవేశించాం. మన వనవాసములో ఇది తొలి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మన వారందరూ మన కోసం దుఃఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లిదండ్రులను ఇంకా భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడైన భరతుడు ఉండగా నా తల్లిదండ్రులకు భయం ఏముంటుంది? లక్ష్మణ, నీవు నా వెంబడి రావడం నా మంచిగా జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీతా సంరక్షణ భారం వహించవలసి వచ్చేది. ఓ లక్ష్మణ, ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలం నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనం చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రము మన రథాశ్వాలను జాగ్రత్తగా చూసుకో. వాటికి కావలసిన ఆహార పానీయాలు అందాయో లేదో చూడు అని అన్నాడు రాముడు. రథమును తోలుకొని వచ్చిన సుమంతుడు గుర్రములకు కావలసిన ఆహారాన్ని పెట్టాడు. వాటి దగ్గరే ఉన్నాడు. తర్వాత సుమంతుడు రాములకు, సీతకు, లక్ష్మణులకు చెట్ల ఆకులతో కూడిన పడకలు ఏర్పాటు చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ శయ్యల మీద పడుకున్నాడు. రాముడు, సీత నిద్రపోయారు, కానీ సుమంతునికి, లక్ష్మణుడికి నిద్ర పట్టలేదు. వారిద్దరూ రాముని సద్గుణముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతలో రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. సూర్యోదయం కావస్తూ ఉంది. రాముని వెంట వచ్చిన బ్రాహ్మణులు కూడా తమసా నదీ తీరంలో నిద్రించారు. పెందరాడే నిద్ర లేచిన రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: ఓ లక్ష్మణ, వీరిని చూడు. నా కోసరం, నా మీద ప్రేమతో, అభిమానంతో తమ తమ గృహాలను విడిచి నా వెంట అడవులకు వచ్చారు. చెట్ల కింద కటిక నేల మీద నిద్రిస్తున్నారు. వీరు నా కోసం తమ ప్రాణాలనైనా ఇస్తారు, కానీ తమ తమ నివాసములకు వెళ్ళేటట్టు లేదు. కాబట్టి అధర్మమైన నాకు ఒక మార్గం తోస్తూ ఉంది. వీరందరూ నిద్ర లేచేలోపు మనం రథం ఎక్కి దూరంగా వెళ్ళిపోదాం. అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారు. మనతో పాటు వీరికి వనవాసం తప్పుతుంది. ఇంకా వీళ్లకు ఈ చెట్ల కింద నిద్రించే అవసరం ఉండదు. పౌరులకు ఏదైనా దుఃఖం కలిగితే రాజులు తొలగించాలి, కానీ రాజులే పౌరులకు దుఃఖం కలిగించకూడదు అని అన్నాడు రాముడు. రామ, నీ మాటలు చాలా బాగున్నాయి. అలాగే చేద్దాం. సుమంత్ర, రథములు సిద్ధం చేయి. మనం వెంటనే బయలుదేరాలి అని అన్నాడు లక్ష్మణుడు. సుమంత్రుడు త్వరగా రథాన్ని సిద్ధం చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథం ఎక్కారు. వారు రథం మీద తమసా నదీ తీరాన్ని దాటారు. రాముడు సుమంత్రుడితో ఇలా అన్నాడు: ఓ సుమంత్ర, నువ్వు ఉత్తర దిక్కుగా కొంత దూరం ప్రయాణించి తరువాత రథాన్ని వెనక్కు తిప్పుకొని రా. మా వెంట వచ్చిన బ్రాహ్మణులు కనపడకుండా మరలా మా వద్దకు రథాన్ని తీసుకొని రా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం వారికి తెలియకూడదు అని అన్నాడు సుమంతుడు. రాముడు చెప్పినట్టే చేసి రథాన్ని మరలా రాముని వద్దకు తీసుకొని వచ్చి నిలిపాడు సుమంతుడు. తరువాత రామలక్ష్మణుడు సీతతో కూడా రథం ఎక్కారు. సుమంతుడు రథమును అరణ్య మార్గంలోకి పోనిచ్చాడు. రాముని వెంట వచ్చిన బ్రాహ్మణులు, పౌరులు ఉదయమే నిద్రలేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. సంధ్యావందనం ఆచరించారు. రాముని కొరకు చూచారు, కానీ సీత, రామలక్ష్మణులు కనిపించలేదు. అడవి అంతా వెతికారు, కానీ వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు: ఏమిటి, మనం ఒళ్ళితి లేకుండా నిద్రపోయాం. ఉదయమే మెలకువ రాలేదు. మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్ళిపోయి ఉంటాడు. ఏం చేస్తాం? రాముడు ఇన్నాళ్ళు మనల్ని కన్నబిడ్డల వలె చూసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసం దాపురించింది. అందుకే మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇక మనకు దిక్కెవరు? రాముని విడిచి మనం జీవించలేము. మనం కూడా రాముడు వెళ్ళిన ఉత్తర దిక్కుగా వెళ్ళాలి. ఏనాటికైనా రాముడు మనకు కనపడకపోతాడా? రాముడు లేకుండా జీవించడం కంటే రాముని వెదకడమే ఉత్తమం. లేకపోతే ఇక్కడే మనం పెద్ద చితి పేర్చుకొని అందరం అగ్ని ప్రవేశం చేద్దాం.
ఇప్పుడు మనం రాముడు లేకుండా అయోధ్యకు వెళితే మన ఇంట్లో వాళ్ళు రాముడు ఏడి అని అడిగితే ఏమని సమాధానం చెప్పగలం? రాముని అరణ్యాల్లో వదిలి వచ్చాము అని చెప్పాలా? మనమందరం రాముని తిరిగి తీసుకువస్తామని అయోధ్యావాసులందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు. మనం రాముడు లేకుండా వెళితే వారి దుఃఖానికి అంతుండదు. రాముడు ఉన్నప్పుడు మనం అయోధ్యలో ఉన్నాం. రాముడి వెంట అడవులకు వచ్చాం. రాముడు లేని అయోధ్యలో మరలా అడుగు పెట్టలేము. ఇప్పుడు ఏమి చేయడం అంటూ తమలో తాము వ్యాకులపడుతున్నారు. కొంతమంది రథము పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు. అందరూ రథము జాడలు అనుసరించి వెళ్లారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పట్టారు. సాయంత్రానికి అయోధ్య నగరం చేరుకున్నారు. రాముని లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది. చంద్రుడు లేని ఆకాశంలాగా వెలవెలపోతున్న అయోధ్యను వారు చూడలేకపోయారు. రాముని వదిలి వచ్చిన దుఃఖంతో ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్లిపోయారు. రాముడితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యాపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకొని వస్తారు అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలన్నీ నిరాశలయ్యాయి. రాముని అడవిలో వదిలి ఇళ్లు చేరిన పౌరులు తమ తమ భార్యాపుత్రులకు తమ ముఖాలు చూపించలేకపోయారు. అయోధ్యలో ఎవరూ తమ ఇళ్లలో వంట చేసుకోలేదు. దేవాలయాల్లో పూజలు జరగలేదు. వర్తక వాణిజ్యాలు మూతపడ్డాయి. రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దుఃఖము, శోకము తాండవిస్తూ ఉంది. రాముడు లేని అయోధ్యలో తమకు సుఖ సంతోషాలు ఎక్కడివని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యం చేసుకున్నవాడు ఉన్నాడంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యాలకు వెళ్ళాడు, రాముడికి సేవ చేస్తున్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయం. రాముడికి అనునిత్యము ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షాలు తమకన్నా ఎంతో మేలు అని అనుకున్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధ రకములైన పూలు తమకన్నా ఎంతో పుణ్యం చేసుకున్నాయి అని అనుకున్నారు. కొండల మీద నుండి, పర్వతముల మీద నుండి జలజల పారే సెలయేళ్లు రామునికి స్నానానికి కావలసిన నీటిని సమకూరుస్తున్నాయి. ఇవి తమకన్నా ఎంతో మేలైనవి అని అనుకున్నారు. తాము అయోధ్యలో ఉన్న సుఖపడలేమని, రామునితో పాటు అరణ్యాల్లో ఉంటేనే తాము సుఖ సంతోషాలతో ఉండగలమని అని అనుకున్నారు. అయోధ్యావాసం తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి నిశ్చితాభిప్రాయం. ప్రస్తుతము అయోధ్యకు రాణి కైక. దశరథుడు నామమాత్రపు రాజు. రాజ్యము కొరకు రాముని తన భర్తని వదిలివేసిన కైక ఇంకా ఎవరిని లక్ష్యపెడుతుంది? కైక రాజ్యములు ఆమెకు సేవకులుగా ఎంతమాత్రము ఉండదాలము అని అందరూ అనుకుంటున్నారు. రాముని అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు? సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన కైక వల్ల అస్తవ్యస్తమైంది, సర్వనాశనమైంది. రాముడు అరణ్యాలకు వెళ్ళాడు. రాముని చూడనిది దశరథుడు జీవించలేదు. దశరథుని మరణానంతరము అయోధ్యలో సుఖము, సంతోషము కరువు అవుతాయి. అంతో శోకమయమవుతుంది. అయోధ్యావాసుల పుణ్యం అంతరించింది. అందుకే రాముడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడు వెంట అడవులకు వెళ్లడము లేక విషం తాగి చావడము రెండే మార్గాలు అయోధ్యావాసుకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యం. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు, వెన్నెల ఉంటాయి. ఈ విధంగా అయోధ్యలో ఉన్న స్త్రీ పురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమైంది. చీకట్లు అలుముకున్నాయి. నగరంలో జనసంచారం తగ్గిపోయింది. ఆ రోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారులను, సోదరులను పోగొట్టుకున్నట్టు శోక సముద్రంలో మునిగిపోయారు. అయోధ్యలో ఎటువంటి వినోద కార్యక్రమాలు, ఉత్సవాలు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడు లేని ఆకాశం, నీరు లేని సముద్రం వల్ల రాముడు లేని అయోధ్య అనాథ అయింది. తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. సూర్యోదయం అయ్యేటప్పటికి చాలా దూరం వచ్చేశారు. రామలక్ష్మణులు ప్రాతః సంధ్యను పూర్తి చేసుకుని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్న కుమారుని అడవులకు వెళ్ళగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్ళాడు. ఏం ఆశ్చర్యం! అయినా రాముడికి అడవులకు వెళ్ళాడు.
ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్ళాలి? సుకుమారి అయిన సీత అడవుల్లో ఎలా ఉండగలదు? రాముడితో పాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిందేనా? ఎంత దారుణం అని రకరకాలుగా అనుకుంటున్నారు. వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమం వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తర్వాత వారు సంధికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వము మనుచక్రవర్తి రాముని మూల పురుషుడైన ఇక్ష్వాకునకు ఇచ్చిన విశాలమైన భూములలోకి ప్రవేశించారు. ఆ భూమినంతనూ రాముడి సీతకు చూపించి దాని గురించిన వృత్తాంతాన్ని సీతకు వివరించాడు. సారవంతమైన ఆ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో కూడిన అడవుల్లో గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు, సుమంత, నేను వనవాసం ముగించుకుని తిరిగి వచ్చి తల్లిదండ్రుల దర్శనము చేసుకుని ఈ వనసీమల్లో ఎప్పుడు తనివి తీరా వేటాడతానో కదా. వేట క్షత్రియులకు ఉచితమే కాని నాకెందుకు సరయూ నదీ తీరంలో ఉన్న ఈ వనాల్లో వేటాడవల్లని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యాల్లో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ ప్రాణులను కేవలం మన ఆనందం కోసం వేట మిషతో చంపడం పాపం కదా. అందుకని నాకు వేట మీద అంత కోరిక లేదు. కానీ క్రూర మృగాలు విజృంభించినప్పుడు వేటాడక తప్పదు కదా అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వరకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగి చూచాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ, కాకుత్స వంశస్థులతో పరిపాలింపబడుతున్న ఓ అయోధ్యానగరమా, పుట్టినప్పటి నుండి నీ ఒడిలో పెరిగాను. ఇప్పుడు విధివశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను నీలో నివసించే ప్రజలను విడిపోవడానికి మీ అనుమతి కోరుతున్నాను. అచర కాలములోని నేను వనవాసము పూర్తి చేసుకుని తిరిగి వస్తాను, అయోధ్యానగర ప్రవేశం చేస్తాను అని అయోధ్యానగరానికి నమస్కారం చేశాడు. అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడడానికి అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు, మీరు నా మీద జాలి చూపించారు, కానీ మీ పనులు మానుకొని నా సంతోషం నా కోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు మీరు చూసుకోండి అని వారికి నమస్కరించి చెప్పాడు. వారు కూడా రాముడికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తర్వాత రాముడు కోసల దేశాన్ని దాటి వెళ్ళిపోయాడు. రాముడు ప్రయాణించే రథం పరమ పవిత్రమైన గంగా తీరం చేరుకుంది. గంగానది తీరాన గల మున్యాశ్రమములు గంగానదికి అలంకారంగా శోభిల్లుతున్నాయి. దేవలోకము నుండి అప్సరసలు గంగా స్నానం కొరకు అక్కడికి వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారు. గంగ కొన్ని ప్రదేశాల్లో వేగంగాను, కొన్ని ప్రదేశాల్లో నెమ్మదిగాను ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారసపక్షులు యథేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానది జలాలు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కానీ అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానం చేయడం వల్ల నీరు కలుషితం అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానది తీర ప్రాంతమంతా మధురమైన ఫల వృక్షములతోనూ పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగా తీరం వంట ప్రయాణించి రాముడు శృంగభేరుపురానికి చేరుకున్నాడు. సుమంత్ర, రథాన్ని ఆపు. ఇక్కడ ఒక ఇంగుది వృక్షం ఉంది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండదాం. పవిత్ర గంగానదిలో స్నానం చేసి ఈ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకుందాం అని అన్నాడు రాముడు. రాముని ఆదేశ ప్రకారం సుమంతుడు రథమును ఆ వృక్షం కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథం దిగారు. సుమంతుడు కూడా రథం దిగి రథానికి కట్టిన గుర్రాలను మేతకు విడిచిపెట్టి రాముని వద్దకు వచ్చాడు. శృంగిభేరపురంలో బోయ జాతికి చెందినవాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యానికి వస్తున్నాడు అనే వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు.
గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగిలించుకున్నాడు. గుహుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. రామా, ఇది నీకు పరాయి ఇల్లు కాదయ్యా. నీకు అయోధ్య ఎలాగో ఇది అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏం కావాలో ఆజ్ఞాపించు, క్షణంలో సమకూరుస్తాను అని అన్నాడు గుహుడు. రామునికి సీత, లక్ష్మణుడు, సుమంత్రునికి రకరకాలైన భోజనాలు పానీయాలు సమకూర్చాడు. రామ, భోజన పదార్థాలని సిద్ధంగా ఉన్నాయి, మీరందరూ వచ్చి భోజనం చేయండి అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నువ్వు మాకు ఇచ్చే ఆతిథ్యం. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమిచ్చినా తీసుకోను. ఫలములు తప్ప వేరే ఆహారం తీసుకోను. కానీ నా రథానికి కట్టిన అశ్వాలు మా తండ్రి గారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారం సమకూర్చు, అదే నాకు మహదానందం అని అన్నాడు రాముడు. వెంటనే గుహుడు అశ్వాలకు కావలసిన తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణుడితోనూ సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు. రామునికి ఓ పట్టాన కటిక నేల మీద నిద్ర పట్టడం లేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రాముడికి. గుహుడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ కుమార, వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా. నీకోసం మెత్తని శయ్య సిద్ధం చేశాను. నీవు దాని మీద పడుకో. మాకు ఈ కటిక రాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాసబిడ్డవు, నీవు పడుకోలేవు. మేము రాత్రంతా మేలుకొని రామునికి నీకు కాపలా కాస్తాం. లక్ష్మణ, నాకు ఈ లోకంలో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటిక నేల మీద నిరాహారంగా నిద్రించడం బాధాకరంగా ఉంది. నీకు రామునికి ఈ అరణ్యాల్లో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యం కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు. మిత్రమా, నీవు మా పక్కన ఉండగా మాకేం భయం? అటు చూడు, నా అన్న, నా వదిన అలా కటిక నేల మీద పడుకుని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది? అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది? రాజాంతఃపురాల్లో పట్టుపరపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డి పానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు. రాముడు దశరథునికి ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టినవాడు. అటువంటి రాముడు అడవులకు వెళితే దశరథుడు జీవించగలడా? ఏమో, కొద్ది రోజుల్లో అయోధ్య అనాథ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంతఃపుర స్త్రీలందరూ ఈపాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు రాముడు లేడు అని శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది. నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుడి చూటుకుంటూ జీవించి ఉంటుందేమో కానీ ఒక్కగానొక కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవం అయిపోయింది. చిన్నప్పటి నుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే కౌసల్య ప్రాణం త్యాగం చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెని అనుసరిస్తుంది. వారందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలో ఏమో. మిత్రమా, నేను ఏమేమో ఊహించుకుంటున్నాను. అవన్నీ నిజంగావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చే వరకు దశరథుడు మా కోసం అయోధ్యానగర్ ముఖద్వారం వద్ద వేచి ఉండి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుపోతాడేమో. మేమందరము మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో. మిత్రమా, ఏదైనా జరగవచ్చు. దేనిని మనం కాదనలేవు కదా అంటే పరిపరి విధాల మాట్లాడుతున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహునికి కూడా దుఃఖం ఆగలేదు. రామునికి అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపాలతో ఆ రాత్రి గడిచిపోయింది. మర్నాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుడు చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనం గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి. గుహునితో చెప్పి గంగానదిని దాటడానికి ఒక నావను సిద్ధం చేయమని చెప్పు అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధం చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటడానికి ఒక నావను సిద్ధం చేశాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. మిత్రమా, నన్ను నావన ఎక్కించు అని అన్నాడు. గుహుడు
రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళితాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామ, మీరు గంగానదిని దాటి ఆవలగుట్టుకు వెళుతున్నారు, నేనేం చెయ్యాలి, సెలవివ్వండి అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపు మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరి, సుమంత్ర, నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళు. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకో. నీవు చేసిన సాయానికి కృతజ్ఞుడు. ఇక నేను కాలినడకన అరణ్యాలకు వెళ్తాను. నీవు అయోధ్యకు వెళ్ళు అని అన్నాడు రాముడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామ, అయోధ్యకు రాజుపై ఉండి కూడా నీవు సామాన్యునివై అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సముద్రుడవు. కానీ నీకు వచ్చిన ఈ కష్టం సామాన్యమైనది కాదు. జీవితంలో ఇలాంటి కష్టాలు కూడా సంభవిస్తుంటే ఇక వేదాధ్యయనము చేసి గాని మంచి ప్రవర్తన కలిగి ఉండి గాని ప్రయోజనమేమి? రామ, నీవు చేసిన వనవాసం వృధా పోదు. ఈ వనవాసానికి ప్రతిఫలంగా నీకు సద్గతులు లభిస్తాయి. కానీ మేమే దురదృష్టవంతులం. నిన్ను అడవుల పాలు చేసిన కైక చేతి కింద బతకవలసిన దౌర్భాగ్యం మాకు పట్టింది. ఏం చేస్తాం అని రాముని చూచి ఏడ్చాడు సుమంత్రుడు. రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు, సుమంత్ర, అన్నీ తెలిసిన వాడువు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగా? మా ఇక్ష్వాకు వంశానికి, ముఖ్యంగా మా తండ్రి గారికి నీవు ఆప్తుడవు కాబట్టి నీవు మా తండ్రి గారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రి గారు ఏమి చేసినా ఏమి చెప్పినా ఆయన మనస్సు బాధపడకుండా నీవు ఆ పనులన్నీ చెయ్యాలి కదా. ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు. ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యం. దశరథ మహారాజు అనుచితమైన పనులు చెప్పినా అవి చేయడం మన కర్తవ్యం. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజును నీవు నమస్కరించినట్టుగా చెప్పి ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు. తండ్రి గారు, నేను కానీ లక్ష్మణుడు కానీ సీత కానీ మేము అడవుల్లో వచ్చినది అని ఏమాత్రమూ బాధపడడం లేదు. అరణ్యవాసం 14 సంవత్సరములు పూర్తి చేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాం. అప్పుడు మేమందరము నీ కళ్ళ ఎదుటనే ఉంటాం అని నా మాటగా మా తండ్రి గారికి చెప్పు. అలాగే మా తల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమాలను అడిగినట్టు చెప్పు. నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభివందనము చేశామని చెప్పు. మా తండ్రి గారికి మేమందరము పాదాభివందనము చేశామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకొని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకం చేయమని నా మాటగా మా తండ్రి గారికి చెప్పు. రాజ్యాభిషిక్తుడైన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు. భరత, నీకు నీ తల్లి కైక ఎలాగో నా తల్లి కౌసల్య, లక్ష్మణుడి తల్లి సుమిత్ర కూడా అలాగే. మన తండ్రి గారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడివి, ఇహపరముల్లో సుఖాలు అనుభవించు. ఈ విధంగా భరతుడికి చెప్పు. సుమంత్ర, ఇక నీవు అయోధ్యకు బయలుదేరు అని అన్నాడు రాముడు. మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.